ఏంది బ్రో పెద్ద కాదన్నావు? మరి అదే కదా నేను పెద్ద కాదన్నావు నువ్వు. బ్రో బ్రో జాగ్రత్త జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇది కూడా నేను మళ్ళీ కాలోకి వచ్చాం అనమాట వేటకి. చూద్దాం ఏం పడతాయో. ఏంటి 2 సైడ్లు వేసుకుంది బరువు, అందుకని 1/2 kg ఉంటుంది. చిన్నదే బ్రో. అదేలే అదేలే అలా వేసుకుంది. యువతలకి లాగే ఆ వైర్కి వేసుకుంటుంది మళ్ళీ. లేట్ పడే ఇంకో వైర్కి తగులుకుందా? ఓడదు నాకు తెలిసినంతవరకు. అది అక్కడికి తప్పించుకోదు. అవే తప్పిడాక అయిద్దా? అదే అలా వేసుకున్నాక ఇంకా ఆడపోద్ది. అది కంట్లోకి దిగింది, ఇదేమో ముట్లోకి వెళ్ళిపోయింది. బరువు అట్టు వచ్చింది బ్రో, 1/2 kg అన్నట్టు. పట్టుకి దానికి దిగడం అలా దిగిందిలే. మొన్న గోవర్ధన కాలం మాకు 1/2 kg ఉంటుంది బ్రో. బరువు ఉంది అంటే కొద్దిగా మందం ఉంది చేప. అందుకే చిత్రే మందంగానే ఉంటుంది రాగిణి కన్నా. ఈజీగా ఉంటుంది 1/2 kg. ఇంకా ఆడపోద్ది అది. జూడు తీరా అట్లా తొక్కకి వేసుకున్న త్వరగా ఓడదు బ్రో. కండకైతే రైట్ ఉంటుంది. నిన్నట్టు బాధ ఇంకా దాడి సైజేనా? రాగిండా చిత్రే బ్రో. అది కొంచెం తెల్లగా కనపడతాను. చిత్రేలే ఎందాడ సైజే ఆల్మోస్ట్. ఎందాడదే పెద్ద కొంచెం. 1/2 kg ఉంటుందిలే దగ్గర. ఓకే అంతదేనా? ఏంది బ్రా అమ్మ చెప్తాను. ఎక్కడికి వచ్చి రాల్చింది ఏంటి? పిండి లోపల రాల్చిన పోయేది. బలంగా లాగింది. కట్టగా వెన్ను మీద వేసుకుంది బ్రో ఇది, అందుకని అంత పరిగెత్తింది. చూడు యువతల అవతల దగ్గరికి వచ్చింది కూడా మళ్ళీ. రైట్ ఓకే. అదేలే తెస్తున్నా. ఏంది బ్రో పెద్ద కాదన్నావు? మరి అదే కదా నేను పెద్ద కాదన్నావు నువ్వు. బ్రో బ్రో జాగ్రత్త జాగ్రత్త. నేను ఆడిస్తా బ్రో ప్లీజ్. కొంచెం వీడియో తీయ. ఓ ఏంది బ్రో పెద్ద కాదంటావు? అసలు బొడ్డుకు వచ్చింది కదా బ్రో. ఆ సైజు ఉంటే ఈజీగా కిలోమీటర్ పైన ఉంటుంది బ్రో. 2 ఉంటుంది బ్రో. బ్రో ఇదే అనుకోండి బ్రో. మెదిలింది చూసాను. నేను అసలు అనుకోలే, ఊరకు వచ్చేసింది కదా. జాగ్రత్త జాగ్రత్త చిన్నగాడి. కవర్ కూడా ఉంది దానికి.
యువతలకు వచ్చి లాక్కొచ్చి 2 ఈజీగా అవతలకి ఉండు. ఇంకా దీనికి ఉంది బ్రో ఏదో. పాపులు మింగేసినట్టు ఉంది. ఇంకా అవతలకు ఉండదు. ఒక్క నిమిషం. ఓకే ఓకే తీసేనా? ఎటు చూపి తెత్తా. ఓకే డన్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు వేట అయితే మనకి పూర్తి అయిపోయిందనమాట. సో అన్ని చిత్రాలు అయితే పడుతున్నాయి, వేరే చేప ముట్టుకోవట్లేదు. యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడుదే కాదు, అండ్ కాలు వదిలినప్పుడు పట్టినాయి అనమాట. సో ఇంతకుముందు 2 వీడియోలు కూడా పెట్టా కదా, ఆ తర్వాత రోజు ఇది వెళ్ళింది. వరుసనే వెళ్ళాను. ఆ మధ్యలో ఒక 2 వీక్స్ వరకు అయితే వరుసనే కంటిన్యూస్గా కాలువగా అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే అప్పుడు మాకు హాలిడేస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, అండ్ రెగ్యులర్గా వెళ్తున్నాను, వాళ్ళు వర్క్ చేస్తున్నాను, ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో కంప్లీట్లీ అయితే బిజీ అంటే బిజీ అయిపోయాను. అసలు ఎడిటింగ్ చేయడానికి ఛాన్స్ అనేది దొరకట్లేదు. సో ఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, వాయిస్ ఓవర్ అవ్వడానికి కుదరదు, చాలా అంటే చాలా టాస్క్స్ అనమాట. అండ్ ఏమన్నా అన్యూజువల్ వర్డ్స్ ఉంటే వీడియోలో రిమూవ్ చేయాలి, అదొక కష్టమైపోతుంది. అండ్ తెలిసిందే కదా, క్యాప్ కట్ వాడాలంటే ఖచ్చితంగా క్రాక్డ్ వర్జన్ వాడాల్సిందే. సో క్యాప్ కట్ అయితే హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటుంది మధ్యలో. సో ఇలాగైతే జరుగుతుందన్నమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. మరింత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫిషింగ్ చేసే వాళ్ళు ఉన్నారో అందరికీ షేర్ చేయండి. నేనైతే అడిగిన వాళ్ళకి లొకేషన్ పెడుతున్నాను. అండ్ కలిసి కూడా మనం సబ్స్క్రైబర్స్తో అయితే ఫిషింగ్ వెళ్ళాం. ప్రస్తుతం అయితే నేను ఇంకా ఒకళ్ళని తీసుకెళ్లే స్టేజ్లో లేను, బట్ ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నాకు తెలిసిన వరకు, నాకు తెలిసిన లొకేషన్లో. అండ్ కొత్తవి కూడా ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మనకు వెళ్ళే అంత ఛాన్స్ లేదనమాట. సో ఇంటి దగ్గర కాలం ఉంటుంది కాబట్టి ఇక అందులో కూర్చోవడం తప్ప చేసేది ఏం లేదు. పడనివ్వండి, పడనివ్వకపోండి, సెలవు వచ్చినప్పుడల్లా వెళ్తాను అనమాట, కాలువ ఉన్నంత వరకు కూడా. కాలువ లేదనుకున్నప్పుడు కెస్ట్కి. అండ్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఒకటైతే పెద్ద చిత్రే పడింది, మ్యాక్సిమం అన్నీ చిన్నవే పడ్డాయి. సో ఇదైతే ఒక 2 kgs ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ విషయంలో పోల్చుకుంటే మాత్రం రాగండి కన్నా కానీ చిత్ర అయితే అసలు మామూలుగా ఉండదు, కిరాకు ఉంటుంది అనమాట. పులుసు పెట్టుకుంటే మాత్రం అదిరిపోద్ది. సో ఏదైనా చేసుకోవచ్చు, పులుసు కానీ, ఎగురు కానీ, ఫ్రై కానీ, దేనికైనా కానీ రాగండి కన్నా కానీ టేస్ట్ ఎక్కువ ఉండదు అనమాట చిత్రే. సో ఈ వీడియో అయితే అంతే, మళ్ళీ కలుసుకుందాం.